వెల్కమ్ బ్యాక్. పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో ఇస్లామాబాద్ యూటర్న్ తీసుకుందా? ఆ ప్రాంతంతో తమకు సంబంధం లేదని చేతులెత్తేసిందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వినిపిస్తోంది. ఇస్లామాబాద్ హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది పాక్ ఆక్రమిత కశ్మీర్ను విదేశీ భూభాగంగా పేర్కొనడం ఆ దేశ రాజకీయాల్లో అగ్గి రాజేసింది. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా ఎట్టకేలకు పాకిస్తాన్ నిజం ఒప్పుకుందంటూ పోస్టులు పేలుతున్నాయి. ఇంతకు ఇస్లామాబాద్ హైకోర్టులో అసలు ఏం జరిగింది? పీఓకేను ఫారిన్ టెరిటరీ అని ప్రభుత్వ న్యాయవాది ఎందుకన్నారు? పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఓటింగ్ నిర్వహించేందుకు ఇదే సరైన సమయమా? పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ వివాదంలో ఊహించని ట్విస్ట్. పీఓకేను ఫారిన్ టెరిటరీగా ప్రకటించిన ప్రభుత్వ లాయర్. పీఓకేలో ఓటింగ్ నిర్వహణకు ఇదే సరైన సమయమా? పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇటీవలి కాలంలో హెడ్లైన్స్ లో నిలుస్తున్న ప్రాంతం. భారత్ పాక్ మధ్య దశాబ్దాలుగా వివాదానికి కారణమైన ప్రాంతం. గత 2-3 ఏళ్లుగా తీవ్ర ఆందోళనలతో అట్టుడికిపోతున్న ప్రాంతం. అయితే ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఏమంటుందో తెలుసా? ఆజాద్ కశ్మీర్. అవును, ఆ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ కల్పించేందుకే పీఓకేను స్వాధీనం చేసుకున్నామని చెబుతుంది పాకిస్తాన్. మన కశ్మీర్ను కూడా ఆ ఆజాద్ పేరుతోనే తమ దేశంలో కలుపుకునే కుట్రలు చేస్తూ వచ్చింది. అందుకు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ దశాబ్దాలుగా కశ్మీర్లో రక్తం పారించింది. కానీ పాకిస్తాన్ కుట్రలకు భారత్ బెదరలేదు. కశ్మీర్ దరిదాపుల్లోకి కూడా ఆ దేశం రాకుండా కాపాడుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ రక్త చరిత్రను చెరిపేసింది. శ్రీనగర్లో G20 సదస్సు నిర్వహించి ప్రపంచం అటెన్షన్ పడేలా చేసింది. ఫలితంగా కశ్మీర్కు టూరిస్టుల తాకిడి పెరిగింది. ఇలా అభివృద్ధి పథంలో దూసుకెళ్లడాన్ని కళ్లారా చూశారు కాబట్టే పీఓకే ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. ఇటీవల పీఓకేలో పరిస్థితులే ఇవి. ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్ కొరతకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఆందోళనలు చేశారు. తమ దగ్గర ఉత్పత్తి అవుతున్న విద్యుత్తుని పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, తమకు మాత్రం అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ పీఓకే ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆందోళనకారులు 2 డిమాండ్లు వినిపించారు. మొదటిది పీఓకేకు పాకిస్తాన్ నుంచి విముక్తి, రెండోది తమను ఇండియాలో కలపాలని. అందుకు తగ్గట్టే పోస్టర్లు, భారత జెండాలు ఆందోళనల్లో దర్శనమిచ్చాయి. సింపుల్ గా చెప్పాలంటే 1947లో స్వేచ్ఛ కోరుకోబట్టే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నామని చెబుతూ వచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దల నుంచి ఇప్పుడు పీఓకే ప్రజలే స్వేచ్ఛ కోరుతున్నారన్నమాట. అయితే ఈ ఆందోళనలు అణచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన షరీఫ్ సర్కార్ చివరికి నిరసనకారుల డిమాండ్లను నెరవేర్చేందుకు నిధులు సైతం విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అయినప్పటికీ పీఓకేలో ఆందోళనలు ఆగలేదు. పీఓకే ప్రొటెస్టులు, షరీఫ్ ప్రభుత్వ చర్యల్ని పక్కన పెడితే తాజాగా ఇస్లామాబాద్ హైకోర్టులో ఓ కేసు విచారణ జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని హైకోర్టు ముందు ప్రవేశపెట్టాల్సి వచ్చింది. కానీ ఆ వ్యక్తి పీఓకేలో బందీగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఫెడరల్ ప్రాసిక్యూటర్ జనరల్ హైకోర్టుకు చెప్పారు. అయితే ఆ ప్రకటనలోనే అసలు మెలిక ఉంది. ఆ మెలికేంటంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాన్ని ఫారిన్ టెరిటరీగా హైకోర్టుకు చెప్పడం. పీఓకే విదేశీ భూభాగం కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరుపరచడం కష్టమని ఫెడరల్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇస్లామాబాద్ హైకోర్టుకు తెలిపారు. వాస్తవానికి పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం పీఓకే పాకిస్తాన్లో భాగంగా ఉంది. అధికారికంగా పీఓకేకు ఒక అధ్యక్షుడు, ప్రధాని ఉన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఉన్నాయి. కానీ ఇదంతా చెప్పుకోవడానికే. ఎందుకంటే పీఓకే ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్లోనే ఉంటుంది. పీఓకేలో ప్రజలు ఎన్నుకునే లీడర్లు కూడా పాకిస్తాన్ పట్ల విధేయులుగా ఉంటామని ప్రమాణ స్వీకారం చేస్తారు. అందుకే పీఓకేపై పరోక్షంగా పాకిస్తాన్దే పెత్తనమంతా. ఈ క్రమంలోనే ఇస్లామాబాద్ హైకోర్టుకు పీఓకే విదేశీ భూభాగమని చెప్పారు పాక్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ జనరల్. అయితే ఫెడరల్ ప్రాసిక్యూటర్ జనరల్ వాదన ఇస్లామాబాద్ హైకోర్టు కూడా షాక్ ఇచ్చింది. దీంతో ఆయనపై కొన్ని ప్రశ్నలు సంధించింది. ఆజాద్ కశ్మీర్ పాకిస్తాన్లో అంతర్భాగం కాకపోతే, ఆజాద్ కశ్మీర్ విదేశీ భూభాగమైతే పాకిస్తాన్ సైన్యం, రేంజర్లు పాకిస్తాన్ నుంచి ఇక్కడి భూమిలోకి ఎలా ప్రవేశించారని ప్రశ్నించింది. న్యాయవాది వాదన సోషల్ మీడియాలో వ్యతిరేకతకు కారణమైందని కోర్టు పేర్కొంది. ఆజాద్ కశ్మీర్ హోదాకు సంబంధించి న్యాయవాది చేసిన వాదనలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మీడియా ప్రతినిధులతో సహా పలువురు ప్రముఖులు ఆయనను విమర్శించడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు. ఇదే సమయంలో భారత నెటిజన్లు మాత్రం ఇప్పటికైనా పాకిస్తాన్ నిజం ఒప్పుకుందని పోస్టులు చేస్తున్నారు. ఇటీవలే కార్గిల్ యుద్ధం పాపం తమదేనని నవాజ్ షరీఫ్ అంగీకరించినట్టే ఇప్పుడు పీఓకే విషయంలోనూ తప్పు తెలుసుకుందని సెటైర్లేస్తున్నారు.
వాస్తవానికి కశ్మీర్ అనేది ఒకప్పుడు స్వతంత్ర సంస్థానం. 1947లో బ్రిటిష్ పాలన ముగిశాక సంస్థానాలపై సర్వాధికారాలు వాటి ప్రభువుల చేతికి వచ్చాయి. భారత్ పాకిస్తాన్ విభజన జరిగిన తర్వాత పూర్వపు సంస్థానాల్లో ఏది ఎటు చేరాలన్న ప్రశ్న వచ్చింది. తమ సంస్థానం భారత్ పాక్ రెండింటిలో ఏ దేశంలో కలిసేది నిర్ణయించే అధికారం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ సంస్థానాధీశులకు ఇచ్చింది. ఆ ప్రకారం జమ్మూ కశ్మీర్ మహారాజు హరి సింగ్ నిర్ణయం చేసేలోపే పాకిస్తాన్ ఆ రాజ్యాన్ని బలవంతంగా తనలో కలిపేసుకునే దుర్బుద్ధితో రైడర్ల పేరిట తన సైన్యాన్ని దుర్మార్గంగా దండెత్తించింది. ఆ దశలో కశ్మీర్ మహారాజు హరి సింగ్ తన రాజ్యాన్ని భారత్లో చట్టబద్ధంగా యథావిధిగా విలీనం చేశారు. జమ్మూ కశ్మీర్ ఎప్పుడైతే భారత్లో విలీనమైందో దాని ప్రాదేశిక సమగ్రతను రక్షించడం భారత ప్రభుత్వ బాధ్యత అయింది. ఆ వెంటనే కశ్మీర్లోకి దూసుకొస్తున్న పాక్ సైన్యాన్ని అడ్డుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. అనుకున్నట్టే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శ్రీనగర్ వైపు దూసుకొస్తున్న పాక్ సేనలపై నిప్పుల వర్షం కురిపించింది. భారత సైనికులు అప్పటికే పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి సొంతం చేసుకుంటూ దూసుకుపోయారు. మరికొన్ని రోజులు అదే పోరాటం జరిగితే ప్రస్తుతం పీఓకేగా చెబుతున్న ప్రాంతం అప్పుడే భారత్లో అంతర్భాగమై ఉండేది. కానీ అలా జరగలేదు. ఆర్మీ జనరల్స్ వద్దన్నా వినకుండా సైనిక చర్యలను అర్ధాంతరంగా ఆపించేశారు నెహ్రూ. దీంతో క్షాత్రంతో సాధించాల్సిన కార్యాన్ని నిష్కారణంగా నీరుగార్చి లిటిగేషన్ దారి పట్టించి పాక్ పై ఫిర్యాదు చేస్తూ ఐక్యరాజ్య సమితి గడప తొక్కారు. మహారాజు సంతకంతో ఖరారైపోయిన విలీనాన్ని స్వయంగా తానే తిరగదోడారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటూ దేశంలో మరే సంస్థానానికి పెట్టని షరతుని జమ్మూ కశ్మీర్ విషయంలో ఎవరూ అడగకుండానే చొప్పించారు. ఆక్రమించిన ప్రాంతాల నుంచి పాకిస్తాన్ వైదొలిగాక ప్లెబిస్సైట్ జరిపించడానికి ఐక్యరాజ్య సమితి ఓకే చెప్పింది. అయితే ఆ ప్రకారం వైదొలగడానికి పాకిస్తాన్ నిరాకరించింది. దాంతో ఐక్యరాజ్య సమితి తీర్మానం, దానిలోని ప్లెబిస్సైట్ ప్రతిపాదన అటకెక్కేశాయి. ఇలా మన కశ్మీర్ పాక్ లో అంతర్భాగమై పడరాని పాట్లు పడుతోంది. ఇది ఎవరూ చెరిపెయ్యలేని నిజం. నిజానికి మెజారిటీ ప్రజలు తమను భారత్లో విలీనం చేయాల్సిందిగా ఓటేస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో కలిసి తీరాల్సిందే. అందుకు సంబంధించిన రిజల్యూషన్ 1948లోనే ఆమోదం పొందింది. 1948లో అప్పటి ప్రధాని నెహ్రూ కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితికి నివేదించడం వల్ల యుఎన్ ఈ రిజల్యూషన్ ను ఆమోదించింది. పీఓకేలో రెఫరెండం నిర్వహించి ఓటింగ్ ఆధారంగా పీఓకే ప్రజలు ఎటువైపు ఉండాలో నిర్ణయించుకుంటారని, దాని ప్రకారమే పీఓకే భవిష్యత్తు నిర్ణయం జరుగుతుందనేది ఆ తీర్మానం సారాంశం. పీఓకేలో ప్రజాభిప్రాయ సేకరణ అయిపోయిన తర్వాత భారత్ అధీనంలో ఉన్న కశ్మీర్ ప్రాంతంలో రెఫరెండం నిర్వహించాలని పేర్కొంది ఐక్యరాజ్య సమితి. కానీ అప్పట్లో రెఫరెండం నిర్వహించడానికి పాకిస్తాన్ నిరాకరించింది. ఐక్యరాజ్య సమితి భారత కశ్మీర్లో మాత్రమే రెఫరెండం నిర్వహించాలని తీర్మానం చేసిందని, పీఓకేలో కాదని వాదించింది. కానీ ఇది వాస్తవం కాదు. ముందు పాకిస్తాన్ తన అధీనంలో ఉన్న కశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్లలో రెఫరెండం నిర్వహించాలి. అది కూడా ఐక్యరాజ్య సమితి పరిశీలక బృందం పర్యవేక్షణలోనే జరగాలి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఎందుకంటే రెఫరెండం నిర్వహిస్తే జరిగేదేంటో ఇస్లామాబాద్కు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఇస్లామాబాద్ హైకోర్టులో ఫెడరల్ ప్రాసిక్యూటర్ జనరల్ పాక్ ఆక్రమిత కశ్మీర్ను విదేశీ భూభాగంగా చెప్పడం. అదే నిజమైతే అక్కడ పాకిస్తాన్ సైనికులు ఎందుకు ఉన్నారని ఇస్లామాబాద్ హైకోర్టు ప్రశ్నించడం వంటి పరిణామాలు ఓ రకంగా భారత్కు కలిసొచ్చే అంశం. అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా గుర్తించేందుకు చేసిన పోరాటాన్ని పీఓకే విషయంలో చేస్తే 1948లో నిలిచిపోయిన ఐక్యరాజ్య సమితి ఓటింగ్ ప్రక్రియను ఇప్పుడు జరిగేలా చేసే అవకాశం దొరుకుతుంది. పాకిస్తాన్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ జనరలే పీఓకే విదేశీ భూభాగమని ప్రకటించారు కాబట్టి, ఇదే సమయంలో పీఓకే ప్రాంత ప్రజలు ఇస్లామాబాద్ నుంచి విముక్తి కోరుకుంటున్నారు కాబట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఓటింగ్ నిర్వహించాల్సిందిగా ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తీసుకురావచ్చు. అలా చేయగలిగితే యుద్ధం అవసరం లేకుండానే పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.